చాలామందికి నిద్రలేమి అంటే నిద్ర రాదు. ఎందుకంటే అనేకమైన అడ్డమైన ఆలోచనలు. ఇప్పుడు పిల్లలకి, పెద్దలకి అందరికి కూడా ఇది కూడా ఒక జబ్బయిపోయింది. నిద్ర లేకపోవడం. నిద్ర ఎందుకుండదు? మనిషికి ఉన్నంత వరకు సరైన టయానికి, సమయానికి భోజనం చేసి, సమయానికి సాత్విక ఆహారం తీసుకొని, సమయానికి మీరు పడుకుంటే నిద్రొస్తది. కాబట్టి అటువంటి అలవాట్లు లేవు ఇప్పుడు. చాలామంది పిల్లలతో సహా పిల్లలు, పెద్దలు అంతా ఈ ఫోన్లు చూసుకోవడం. రాత్రి 11, 12 గంటల వరకు చిన్నపిల్లలు కూడా ఫోన్లు చూసుకొని తర్వాత పడుకోవడం లేదు. ఇటువంటి అలవాట్ల వల్ల కూడా ఈ నిద్రలేమి వస్తది. కాబట్టి ఈ నిద్రలేమికి రోజు మీరు అశ్వగంధ, అతిమధురం పొడులు దొరుకుతాయి, మీకు బజార్లో దొరుకుతాయి. ఇవి సమానంగా తెచ్చి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఆ డబ్బాలో పెట్టుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక చెంచాడు టేబుల్ స్పూన్ పాలల్లో కలుపుకొని తాగాల. తాగితే మీకు బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది, జ్ఞాపకశక్తి వస్తుంది, మనిషికి బలం వస్తుంది. దానివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. ఏది? అశ్వగంధ, అతిమధురం. అతిమధురం అంటే మూలిగే ఆ చెట్టే తీయగుంటుంది. మీరు చక్కెర కలిపే అవసరం లేదు. ఆ రెండు కలిపి మీరు పాలలో కలుపుకొని తాగితే దీనివల్ల మంచి నిద్ర పడుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, మీకు బలం వస్తుంది దానివల్ల. కాబట్టి అది మీరు వాడుకుంటే నిద్రలేమి అనేది ఉండదు, వాడుకోవచ్చు. లేదా మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం. అది పద్ధతి. ఇప్పుడు మనం తినే ఆహారం వల్లనే మలబద్ధకం వస్తుంటుంది. ఎందుకంటే వేళ తప్పి తినడం, అంటే సరైన టయానికి తినకుండా మనం ఒకరోజు 2 గంటలు, ఒకరోజు 3 గంటలు, ఒకరోజు 4 ఇట్లా అంటే క్రమ పద్ధతి లేకుండా తినడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. ఎందుకంటే జీర్ణశక్తి కాదు. దీనికి మీకు చిట్కా వైద్యం చాలా సింపుల్. శొంఠి ఇంత ముక్క మెత్తగా దంచాలి. అంత 10 గ్రాములంత బెల్లం అందులో కలిపి దంచాలి. పొద్దున్న పరగడుపునే ఆ మిశ్రమం తినేయాలి. ఈ రకంగా మీరు ఒక 10 రోజులు, 20 రోజులు తినండి. మలబద్ధకం ఉండదు, గ్యాస్ ట్రబుల్ ఉండదు, తర్వాత జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి పుడుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. ఇన్ని మేలు జరుగుతుంది. దానివల్ల ఏమి లేదు. శొంఠి కొమ్ము, ఇంత బెల్లం కలిపి దంచి తినడమే, చాలా ఈజీ. లేదా దానికి కూడా మీరు అది కష్టమైపోతే మీరు మా దగ్గరికి వస్తే మందులు ఇస్తాం. కాబట్టి మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అందరూ ఎవరికి వాళ్ళు చేసుకొని తినచ్చు. గ్యాస్ ట్రబుల్ ఉండదు, జీర్ణశక్తి పెరుగుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, అన్ని విధాల మేలు, ఆరోగ్యం బాగుంటుంది. పులిపిళ్ళు ఇప్పుడు అక్కడక్కడ 1, 2 అంటే దానికి ఏదో చిన్న చిట్కా వైద్యం చేసుకోవచ్చు. కానీ ఎక్కువ పులిపిళ్ళు వస్తే పచ్చి మిరపకాయలు ఉన్నాయి కదా, ఆ మిరపాకు చెట్టు ఆకు తెచ్చి దంచి దాని పసరు ఈ చెవులో పిండాలి. ఒక 3 రోజులు 2-3 చుక్కలు పిండాలి రోజు. ఈ పులిపిళ్ళన్నీ ఎక్కువ ఉంటే మాయమైపోతాయి, ఇక మళ్ళీ రావు. ఆ చెవులో పిండడమే. లేదా 1, 2 ఉంటాయి కదా. ఇప్పుడు కొద్దిగా మహాద్రావకం అని మన ఇక్కడ కంసాలి దగ్గర ఉంటుంది, తేజాపు అంటారు దాన్ని. ఆ తేజాపు కొద్దిగా వాళ్ళని అడిగితే ఇస్తారు. తేజాపు ఒక చుక్క దానికి కొద్దిగా ఆ కొసను ముట్టిస్తే క్షణంలో కాలిపోతుంది పులిపిడి, తర్వాత ఉండదు. అలాగే మళ్ళీ కాండ్లో ఆనీళ్ళు వస్తాయి. ఇప్పుడు సిటీలో అంటే తక్కువ, ఊర్లలో ఎక్కువ ఆనీళ్ళు పెరుగుతుంటాయి కాళ్ళల్లో, ఆని అంటారు. అది ఉన్నవాడు కూడా నడవడం చాలా కష్టం. దానికి కూడా చిన్నగా బ్లేడ్తో పైన కోసి తోలు తీసేసి ఈ మహాద్రావకం తేజాప్ ఒక చుక్క దాంట్లో వదిలితే చాలు, దాంట్లో ఉన్న పురుగు చచ్చిపోతుంది, క్రిమి. తర్వాత అటువంటి బాధ ఉండదు. కాబట్టి దాంట్లో చాలా ఉపయోగం. ఇట్లా 1, 2 ఈ ముఖం మీద ఎక్కడైనా ఉంటే అది అట్లా ముట్టిస్తే చాలు, అగ్గిపుల్లతో ముంచి అట్లా ముట్టిస్తే అప్పటికప్పుడు కాలిపోతుంది. లేదా ఎక్కువ ఉంటే మాత్రం ఈ మిరపాకు పసరు 2 చెవుల్లో పోస్తే అది ఎక్కడ మాయమైపోతాయి.